TCS is freezing hiring for experienced staff and passing salary hikes globally. So welcome back to Snap Talks by Teja. So big news అండి, అగైన్ ఐటీ వరల్డ్ టుడే. టీసీఎస్ హైరింగ్ని ఆపేసింది ఎక్స్పీరియన్స్ స్టాఫ్కి, అలాగే శాలరీ హైక్స్ని కూడా గ్లోబల్లీ ఆపేసింది. ఇది ఎందుకంటే ఏమో అనేది ఇప్పుడు మనం ఫుల్లీ సింగిల్ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మళ్ళీ ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అందులో ఏముందంటే టీసీఎస్ ఎక్స్పీరియన్స్ స్టాఫ్కి హైరింగ్ అనేది ఆపేసింది. సో మనం ఇందాకే చూసాము. సో వాళ్ళు 12,000 ఎంప్లాయీస్ని కూడా లే ఆఫ్ చేస్తున్నట్లు మార్చ్ 2026 కల్లా చూసాము. ఇప్పుడేమో మళ్ళీ హైరింగ్ని కూడా ఆపేసింది. సో నాకు తెలిసి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే డ్యూ టు ఎకనామిక్ స్లో డౌన్ ఆఫ్ స్కిల్ గ్యాప్ వల్లే ఇదంతా జరుగుతుందని. ఐటీ సెక్టర్కే ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే టీసీఎస్ ఎక్స్పీరియన్స్ పీపుల్ని హైరింగ్ ఆపేశారు. అలాగే ఇప్పుడున్న టీసీఎస్లో ఫ్రెషర్స్ కానీ, మిడ్ లెవెల్ కానీ, సీనియర్ లెవెల్ స్టాఫ్కి కానీ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ లే ఆఫ్స్లోకి వెళ్తారని చెప్పి. అలాగే శాలరీ హైక్స్ని కూడా ఆపేశారు. చాలా టఫ్ టైం అండి ఇది టీసీఎస్ ఎంప్లాయీస్కి, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి. ఇది రిమైనింగ్ కంపెనీస్ కానీ ఫాలో అవుతారంటే మైట్ బీ, మేబీ చెప్పలేం కానీ, ఎందుకంటే జరగకపోవచ్చు కానీ. లైక్ ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహేంద్ర కానీ ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు కానీ. సో మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే టీసీఎస్ హైరింగ్ని ఆపేసింది, అలాగే శాలరీ హైక్స్ని కూడా ఆపేసింది. ఇది ఒక బిగ్ మూవ్ ఇన్ ఐటీ. సో రిమైనింగ్ కంపెనీస్ కానీ ఇది ఫాలో అవ్వచ్చో అవ్వకపోవచ్చో మనకైతే తెలియదు. బట్ మీకు మాత్రం ఇలాంటి న్యూస్ త్వరగా తెలియాలన్నా, ఇలాంటి షార్ట్స్ అనేటివి త్వరగా రావాలన్నా డూ సబ్స్క్రైబ్, షేర్ దిస్ వీడియో అండ్ లైక్ దిస్ వీడియో. So don't forget to any updates from me, Snap Talks by Teja.